పాన్ ఇండియా ట్రెండ్ లో తెరకెక్కుతోన్న యాక్షన్ సినిమాలపై ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ఇంపాక్ట్ ఓ రేంజ్ లో చూపిస్తోంది. స్టార్ హీరో, మీడియం హీరో అనే తేడా లేకుండా అంతా ఇదే బాట పడుతున్నారు. అందరితో పాటే తాను అంటూ ఈ రూట్ లోకి వచ్చేశారు సాయి దుర్గా తేజ్. గ్లిమ్స్ తో సంబరాల ఏటిగట్టు వరల్డ్ ని ఇంట్రడ్యూస్ చేసి సినిమాపై ఎక్సైట్మెంట్ పెంచేశారు. సంబరాల ఏటిగట్టు సినిమా గ్లిమ్స్ తో సర్ప్రైజ్ చేశారు సాయి దుర్గా తేజ్. రోహిత్ కేపీ డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీకి గ్లిమ్స్ ఎండ్ కార్డ్ వేసింది. బాలీ పవర్ఫుల్ లుక్ లో సాయి దుర్గా తేజ్ మేకోవర్, గ్లిమ్స్ లో చూపించిన యాక్షన్ బ్లాగ్స్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తున్నాయి. అసుర సంధ్యవేళ మొదలైంది. రాక్షసుల ఆగమనం డైలాగ్తో సినిమాపై అంచనాలు పెంచేశారు సాయి దుర్గా తేజ్. అయితే ఈ గ్లిమ్స్ చూసిన ఆడియన్స్ మాత్రం సంబరాల ఏటిగట్టు సినిమా మినీ కేజీఎఫ్ లా ఉందంటున్నారు. సంబరాల ఏటిగట్టు మూవీ గ్లిమ్స్ లోని ప్రతి షాట్, ప్రతి మూమెంట్ ని ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాలోని నరాచి బ్లాక్ తో కంపేర్ చేస్తున్నారు ఆడియన్స్. గ్లిమ్స్ లో చూపించిన మైనింగ్ వరల్డ్, అక్కడి జనం ఇదంతా చూస్తుంటే కేజీఎఫ్ సినిమా సెకండ్ హాఫ్ లో నరాచిలోకి రాఖీభాయ్ ఎంట్రీ ఇచ్చిన ఎపిసోడులా ఉందంటున్నారు. అంతేకాదు ప్రతి సీన్, ప్రతి ఫేమ్ సేమ్ డిటో అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే పిరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న సంబరాల ఏటిగట్టు నుంచి మరింత ప్రమోషనల్ కంటెంట్ వస్తేనే సాయి దుర్గా తేజ్ సినిమాపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు మెగా ఫ్యాన్స్. సాయి దుర్గా తేజ్ కెరియర్ లోని హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సంబరాల ఏటిగట్టు సినిమా లాస్ట్ మంతే థియేటర్స్ లోకి రావాల్సింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వకపోవడంతో పోస్ట్ పోన్ అయింది. దాదాపు 100 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో శ్రీకాంత్, జగపతి బాబు కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. మరి విరూపాక్ష మూవీతో గ్రాండ్ సక్సెస్ చూసిన సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ.